హలో ఆల్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సినిమా. అగైన్ వీఆర్ బ్యాక్. ఇప్పుడే తండేల్ మూవీ చూసి వచ్చాను. మూవీ మాత్రం బాగుంది. ఓకే, ఫస్ట్ హాఫ్ విత్ గుడ్ సెకండ్ హాఫ్. ఫస్ట్ సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ పాజిటివ్ వచ్చేసి పర్ఫార్మెన్సెస్. మెయిన్లీ నాగ చైతన్య ఇంకా సాయి పల్లవి, దే బోత్ కిల్డ్ అనమాట. అసలు మెయిన్లీ నాగ చైతన్యది మనము లాస్ట్ చూసుకుంటే థ్యాంక్ యూ, కస్టడీ, 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. యాక్చువల్గా అది ఎవరికి గుర్తు కూడా లేదు. అంటే మనకు అంత పర్ఫార్మెన్స్ అంత ఏముండదు. సో అంటే అంత ముందైతే లవ్ స్టోరీ మాత్రం చాలా బాగుండేది. మళ్ళీ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ మళ్ళీ ఈ సినిమాలో కనిపించింది. చాలా ఇంప్రూవ్ అయ్యాడు నాగ చైతన్య మాత్రం ఈ సినిమాలో. అండ్ నెక్స్ట్ సాయి పల్లవి, తిను మాత్రం యాజ్ యూజువల్గా కుమ్మి అవతల పడేసింది. మెయిన్లీ కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అంటే ఆ సీన్స్లో ఏమైందంటే వీళ్ళిద్దరు ఎమోషనల్ ఫీల్ అవుతుంటే మనకు కూడా నాకు ఒక 2 టైమ్స్ ఏమో కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంది సినిమాలో. నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి డిఎస్పి. మెయిన్ ఈ సినిమాకి అంటే ఈ సీన్స్ ఏవైతే సాయి పల్లవి ఇంకా నాగ చైతన్య సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీన్స్ మొత్తం వర్క్ అవ్వడానికి మెయిన్ రీజన్ డిఎస్పి మ్యూజిక్. ఫస్ట్ హాఫ్లో 3 సాంగ్స్ ఏమో ఉంటాయి, అంటే ఫస్ట్ హాఫ్లోనే అయిపోతున్నాయి 3 సాంగ్స్. ఆ సాంగ్స్ మాత్రం ఎక్సలెంట్ సాంగ్స్ అవి. మళ్ళీ బీజిఎం కూడా ఎక్కడ తగ్గలేదు. మెయిన్లీ ఎమోషనల్ దగ్గర కొన్ని బీజిఎమ్స్ ఉంటాయి అనమాట, చాలా బాగున్నాయి. మెయిన్లీ వచ్చేసి బుజ్జితల్లి సాంగ్ ఏదైతే ఉందో దానికి 3 వర్షన్స్ ఉన్నాయి సినిమాలో. ఫస్ట్ మెయిన్ వర్షన్ ఆల్రెడీ మనం వినేస్తాం అనమాట. సెకండ్ సాడ్ వర్షన్ ఒకటి, ఫీమేల్ వర్షన్ ఉంటుంది. మెయిన్లీ సాడ్ వర్షన్ మాత్రం చాలా బాగుంది సినిమాలో. నాకు మళ్ళీ డిఎస్పిది ఆ రేంజ్ మ్యూజిక్ నాకు మళ్ళీ ఉప్పెన సినిమా తర్వాత ఈ మూవీలో అనిపించింది. ఆ రేంజ్ మ్యూజిక్ చాలా బాగుంది అనమాట మ్యూజిక్ మాత్రం. నెక్స్ట్ ప్లస్ వచ్చేసి సినిమాటోగ్రఫీ. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అంటే సినిమా 70% సినిమా శ్రీకాకుళంలోనే జరుగుతుంది. ఆ సముద్రం దగ్గర మనకి ఆ ఫీల్ రావాలంటే సినిమాలో మనకి మెయిన్లీ ఆ విజువల్స్ బాగుండాలి. సో అక్కడ తగ్గలేదు ఆ విజువల్స్ మాత్రం. మనం అంటే ఆ ఏరియాలో ఉన్నట్టే ఉంటుంది ఆ విజువల్స్ మాత్రము. అంత బాగా క్యాప్చర్ చేస్తారు విజువల్స్. నాకు మెయిన్లీ వచ్చేసి హైలెస్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ మాత్రం క్యాప్చరైజేషన్ చాలా బాగుంటుంది. అండ్ వాటర్ సీక్వెన్సెస్ ఉంటాయి కొన్ని ఫస్ట్ ఆఫ్ ఎండింగ్‌లో, అంటే ఇంటర్వెల్ దగ్గర. కొంచెం అది అక్కడ సీజీఐ వాడినట్టు అనిపించింది. కొంచెం అది కవర్ చేసుంటే ఇంకా బాగుండేది. అది తప్ప మనకి ఎక్కడ మళ్ళీ విజువల్స్ ఎక్కడ తగ్గలేదు. అంత బాగున్నాయి విజువల్స్. నెక్స్ట్ వచ్చేసి నాగ చైతన్య ఇంకా సాయి పల్లవి సీన్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగున్నాయి. అంటే చాలా బాగా రాసుకున్నాడు. ఆ డైలాగ్స్ గానీ, ఆ ఎమోషనల్ సీన్స్, కొన్ని సీన్స్ ఉన్నాయన్నమాట. సో అవి మెయిన్లీ మనకి వాళ్ళిద్దరు ఎప్పుడైతే స్క్రీన్ మీద వస్తారో ఆ సీన్స్ పక్కా పండిపోతాయి అనమాట. అంత బాగా రాసుకున్నాడు సీన్స్. నెక్స్ట్ నెగెటివ్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ నాకొచ్చేసి సినిమాటిక్ లిబర్టీ చాలా ఎక్కువ తీసుకున్నారని అనిపించింది సినిమాలో. అంటే సెకండ్ హాఫ్‌లో కొన్ని పాకిస్తాన్ సీన్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ సినిమాటిక్ లిబర్టీ చాలా ఎక్కువైపోయింది. సో అది నాకు అంతగా నచ్చలేదు. అండ్ పాకిస్తాన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం అక్కడ బాగా చూపియాల్సింది. అంటే రైటింగ్ అక్కడ కొంచెం వీక్ అయింది. అంటే అక్కడే కాదు, మనకి ఫస్ట్ హాఫ్‌లో కూడా అక్కడక్కడ రైటింగ్ కొంచెం వీక్ అయినట్టు అనిపించింది. కొంచెం రైటింగ్ బాగుండుంటే మనకి ఆ పాకిస్తాన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా వర్కౌట్ అయ్యేవి. సో అక్కడ రైటింగ్ చాలా వీక్ ఉందనమాట అక్కడ రైటింగ్. అండ్ ఫస్ట్ హాఫ్‌లో మనకి ఇంటర్వెల్ సీన్ ఏదైతే ఉందో అది కొంచెం కన్విన్సింగ్‌గా లేదనమాట అది. అంటే శ్రీకాకుళం నుంచి పాకిస్తాన్ బోర్డర్‌కెళ్ళడము అంటే అది చూపియాల్సింది దాన్ని. అంటే వాళ్ళు అసలు వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అక్కడ బోటింగ్‌కి, ఫిషింగ్‌కి ఎందుకెళ్తున్నారు, అంటే అంత దూరం ఎందుకెళ్తున్నారు? అది ఎక్స్‌ప్లోర్ చేసి చూపించడం మనకంత అనిపియకపోతుండే. బట్ అదేం చూపియకుండా మనకి వాళ్ళు శ్రీకాకుళం నుంచి డైరెక్ట్ పాకిస్తాన్ బోర్డర్‌కెళ్ళిపోయారు. సో అదంత కన్విన్సింగ్‌గా లేదు మనకి. అది ఒక రీజన్ అంటే తెలీదు. సడెన్‌గా ఒకవేళ మిస్ అయిపోతే కట్ చేస్తే పాకిస్తాన్ బోర్డర్‌లో ఉంటారనమాట అది. సో మళ్ళీ సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ ఉంటాయి. అవి కూడా కొంచెం కన్విన్సింగ్‌గా రాసుకునుంటే బావుంటది. అక్కడ సినిమాటిక్ లిబర్టీ చాలా ఎక్కువైపోయింది. ఆ పాకిస్తాన్ సీన్స్. సో అది కొంచెం వీక్‌గా ఉంది. నాకది నచ్చలేదది. క్లైమాక్స్ వచ్చేసి నాకు చాలా బాగా వర్కౌట్ అయిందనమాట. అంటే నాగ చైతన్య ఇండియా వచ్చిన తర్వాత ఒక సీన్ ఉంటుంది. అది బాగా వర్కౌట్ అయింది. అంటే ఆ సీన్ చూసాక మొఖంలో ఒక స్మైల్ వచ్చేస్తుందనమాట ఆటోమేటిక్‌గా. సో అంటే సినిమా అయిపోయే కొద్దీ మనకేదో మిస్ అయితుంది అన్న వెళుతుంటుండే. బట్ ఆ సీన్ వచ్చాక హమ్మయ్య! ఇప్పుడు సినిమా అయిపోయింది. అంటే మంచిగా నవ్వుకుంటూ బయటికెళ్ళొచ్చు ఆ సీన్ చూసాక. అంత బాగుంది ఆ సీన్. 'చెండు మొండెటి' గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్‌లీ 'కార్తికేయ 2' తీశారు. సో ఆ సినిమా తర్వాత ఇదొచ్చింది. సో ఆ రేంజ్ రైటింగ్ అయితే గాదు. ఆ రేంజ్ సినిమా అయితే గాదు. బట్ నేను సినిమాలో ఏదైతే ఉండాలనుకున్నా అది మాత్రమే ఉంది. అంటే ఎక్కువ ఏం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోలేదనమాట. జస్ట్ నాకు ఆ పాకిస్తాన్ సీన్స్ దగ్గర కొంచెం బాగా ఎక్స్‌పెక్టేషన్స్ ఉండే. సో ఏం తీస్తారు, ఎలా ఉంటదని. బట్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం రీచ్ అవ్వలేదు. అండ్ టీజర్‌లో ఒక సీన్ ఉంటుంది. 'భారత్ మాతాకి జై' అని. ఆ సీన్ లేపేశారు సినిమాలో. ఆ సీన్ లేదు. మరి ఎందుకు లేపేస్తారో తెలీదు. ఆ సీన్ కోసం చాలా వెయిట్ చేశాను నేను. అండ్ ఆ సీన్ మాత్రం లేదు సినిమాలో. డైరెక్టర్ గారు కొంచెం రైటింగ్ ఇంకా బాగా రాసుకుంటే బాగుండేది. ఓన్లీ నాగ చైతన్య, సాయి పల్లవి మీద బాగా ఫోకస్ చేశారు సినిమాలో. వాళ్ళిద్దరిని బాగా చూపియాలని మాత్రం బాగా ఫోకస్ చేశారు. సో దానివల్ల రైటింగ్ అనేది దెబ్బతిన్నదనమాట. సో అది బాగుండుంటే మాత్రం సినిమా ఎక్సలెంట్ ఉండే. అండ్ ఇప్పటికి కూడా సినిమా మాత్రం బాగుంది. ఖచ్చితంగా ఫ్యామిలీసే కాదు ప్రతి ఒక్కరు చూడొచ్చు సినిమా.
అంటే చాలా రోజుల తర్వాత నాగ చైతన్య గారికి మళ్ళీ హిట్ అంటే లాస్ట్ నైల్సి లవ్ స్టోరీ అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ హిట్ పడింది. సో అంటే మధ్యలో బంగారాజు వచ్చింది కానీ అది నాగ చైతన్య ఇంకా నాగార్జున ఇద్దరు ఉన్నారు కాబట్టి సో నేను లవ్ స్టోరీని ఇంక్లూడ్ చేస్తాను అనమాట దీంట్లో. సో నేను సినిమాకి వెళ్ళే ముందు ఒకటే అనుకున్నాను, సినిమాలో సాంగ్స్ బాగుండాలి, మ్యూజిక్ బాగుండాలి, ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ బాగుండాలి. సో నేను సినిమాకి వెళ్ళాక చూసాక సేమ్ ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అవే ఉన్నాయన్నమాట. మనకి ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. జస్ట్ సెకండ్ హాఫ్ రైటింగ్ ఒకటి దానివల్ల డిసప్పాయింట్ అయింది తప్ప సినిమా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకైతే సినిమా నచ్చిందండి. సో మీకు కూడా సినిమా నచ్చుతుంది అనుకుంటాను. సో తప్పకుండా వెళ్ళి ఫ్యామిలీతో చూడండి, డిసప్పాయింట్ అయితే అవ్వరు. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాము. నెక్స్ట్ నేను ఈ 1 వీక్ గ్యాప్లో ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను, రీక్యాప్ 2024. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ మనకి ఫిబ్రవరి 14th రోజు లైలా సినిమా రిలీజ్ అవుతుంది, విశ్వక్ సేన్ గారిది. మళ్ళీ ఆ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, మీ వాయిస్ ఆఫ్ సినిమా.